బ్రదర్ రాజశేఖర్ అండ్ ఫ్యామిలీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ప్రభువు మరి నిన్నటి దినాన మీతో తన యొక్క వాక్కును అనుగ్రహించి బలపరిచి ఉన్నాడని నమ్మకించి ఉన్నాను. ఈ రాత్రి కూడాను ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి వారు, అలాగే మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రియులరా, మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఈ యొక్క కూడిక ఆహ్వానం చేస్తున్నాం. ఈ యొక్క కూడిక యొక్క టైటిల్ లేకుంటే వారు పాంప్లెట్లో వేసినటువంటి విషయం ఏంటంటే కుటుంబ ఆశీర్వాద కూడిక. మూలవాక్యం కూడా ఇచ్చి ఉన్నారు, దానిని ఒకసారి మనం చదువుకుందాం. ఇది దావీదు ప్రార్థన నుండి వచ్చినటువంటి వాక్యమై ఉన్నది. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిమిత్తము ఉండునట్లుగా ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి తల వంచుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడినటువంటి వాక్యం నుండి ప్రభువు మనతో మాట్లాడలాగున మన హృదయాలు ప్రభు వైపు, తన యొక్క వాక్కు వైపు త్రిప్పబడుట కొరకు మన మనసులో మనం సిద్ధం చేసుకుందాం. ఈ రాత్రి నీవు యొక్క ఉద్దేశం కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. ప్రభా, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టు ఉద్దేశాన్ని సఫలీకృతపరచు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ఇస్రాజా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి వాక్యం నుండి మీరు మాతో మాట్లాడండి. ఇప్పుడు వరకు మిమ్మల్ని స్తుతించి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వాక్కు బయలువెళ్ళడుతోడని వారికి జీవమును వెలుగు కలుగుట కొరకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడనో భాగ్యుని దేనికి పనికిరాడు నన్ను ఈ మధ్య ఈ రాత్రి మీరు నిలబెట్టుకున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నా. అనేక మంది దైవజనులను మీరు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ముందు కొనసాగుచుండగా మీకు అభిషేకం అనుగ్రహించి నడిపించమని ఈ మనవులు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరికి ఇష్టమైనటువంటి మాట ఏంటంటే ఆశీర్వాదము. చెప్పండి, ఏం మాట? ఆశీర్వాదం. ఈరోజు ఈ ఆశీర్వాదముల మీద చాలా కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలకు కూడాను కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకు అవసరమై ఉన్నాయి. ఆశీర్వాదము, ఆశీర్వాదము, ఆశీర్వాదం. ఎక్కడ చూసినా కూడాను ఈ యొక్క పదాలు మనకు వినపడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం వింటున్నటువంటి యొక్క ఆశీర్వాదము లేకుంటే యొక్క దీవెన, ఆయన యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది మనందరికీ అవసరమై ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మాకు అక్కర్లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండలేరు. దానికోసం అనేక మంది అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవుల యొక్క ప్రయత్నం క్రైస్తవులది, మెజారిటీ పీపుల్ యొక్క ప్రయత్నాలు వారికి కూడా చేస్తున్నారు. వారు కూడా ఏదో ఒక రకంగా ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి, మేలులు పొందాలి అని మేలుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇక సమయంలో రాత్రి ఆశీర్వాదాలు ఊరకనే వస్తాయా? అదేంటి అందరూ ఒకేసారి ఇట్టి అడ్డం కప్పిస్తారు. ఒక ఆయన అంటాడు, పెద్ద జ్యువెలరీ షాప్ ఆయన చెప్తే మీకు గుర్తుంటుంది, డబ్బులు ఊరికే రావు అమ్మా, బంగారం ఆయన. అవును, ఈ మాట అనగానే ఆయన ఎలా ఉంటాడో కూడా తెలుసు ఆయనకి. ఊడిపోయిన ఎంట్రుకలు కూడా ఊరికే రావు అని చెప్తాడు ఆయన కూడా.
ఆశీర్వాదాలు ఊరికినే వస్తాయా? ఆశీర్వాద కూడికకు ఒక రాత్రి వస్తే ఆశీర్వాదాలు వస్తాయా? ఆశీర్వాదం పాట పాడినంత మాత్రం ఆశీర్వాదాలు వస్తాయా? ఆశీర్వాదం రమ్ము, ఆశీర్వాదం రమ్ము, ఆశీర్వాదం రమ్ము, ఆశీర్వాదం రమ్ము అని మీరు వల్లించినంత మాత్రాన ఆశీర్వాదాలు ఊరికినే రావు. ఏదో చివరిలో వెళ్ళి నూనె చొక్క నోట్లో వేసుకోగానే ఆశీర్వాదాలు వస్తాయా? అట్లాంటి అందరూ కూడా నూనె చొక్కల కోసం లైన్లో కడతాం. ఆశీర్వాదాలు ఊరికినే రావు. కానీ ఈయన అంటున్నాడు, దేవా నన్ను మాత్రమే కాదు నా ఇల్లంతటిని ఆశీర్వదించు. ఇల్లంతటిని అని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైతే చెప్పబడినదో దాని యొక్క అర్థము తన యొక్క ఇల్లు మాత్రమే కాదు. ఐకోనోస్ అనే పదము వాడబడినది తన ఇల్లంతటిని అంటే తన కుటుంబంతో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో, ఇంటిలో దాసిదాసీలు ఎవరైతే ఉన్నారో, పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఎవరైతే దగ్గర సంబంధం ఉన్నదో వారందరినీ ఆశీర్వదించు అంటే తరతరములు ఆశీర్వదించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము అనేక తరములకు ఉంటుందనేటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందడం ద్వారా ఒక జనాంగమే ఆశీర్వదించబడడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆ జనాంగము ప్రపంచానికే ఆశీర్వాదంగా మార్చబడ్డారు. వారే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బహుశా ఆశీర్వాదము ఒక సమూహంగాను ఒక గ్రూపుగా వచ్చేటువంటిది కాదు. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆశీర్వాదము అనే పదము వాడడానికి ముందుగా ఆశీర్వాదం అంటే వాగ్దానం యొక్క ఫలము మాత్రమే ఆశీర్వాదము. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగో వస్తాయి వాగ్దానాలు? ఆశీర్వాదానికి ముందు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇవ్వాలి. ఆ వాగ్దానం యొక్క ఫలమే, ఆ వాగ్దానం యొక్క ఫలితమే ఆశీర్వాదం అని రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వస్తే వాగ్దానం? మీరు చదివినటువంటి వాక్య భాగంలో దావీదు పదే పదే సార్లు మాట్లాడతాడు. నీవు సెలవిచ్చిన, నీవు సెలవిచ్చిన, నీవు సెలవిచ్చిన. ఆయన సెలవు లేకుండా మనం ఏది పొందుకున్నాను అది ఆశీర్వాదం కాదు. తన చిత్తములో జరగకుండా అది మన స్వచిత్తముతో చేసుకున్నది ఏదైనా సరే అది కనపడడానికి ఆశీర్వాదంలో కనపడుతుంది. కానీ దాని ఫలాలు ఫలితాలు ఏదైనా ఉన్నది అంటే మనం అనుభవించవలసిందే. అది దేవునికి సంబంధం లేనే లేదు. కొన్నిసార్లు దేవునితో సంబంధం లేకుండానే మన స్వచిత్తముతో కొన్నిటిని మనం పొందుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా దేవునికి బిడ్డలంగా మన స్వచిత్తముతో అది పొందుకోవాలని చూసి అది ఆశీర్వాదం అని భ్రమించి దేవుని దగ్గర తీసుకొచ్చి ఆమోద ముద్ర పొందుతూ ఉంటాం. ప్రభువా నేను చూసి చేసుకున్నాను, నేను ఎన్నిక చేసుకున్నాను, దాన్ని నీవు స్థిరపరచు, బలపరచు. చాలామంది ఒకసారి సాక్ష్యం ఇస్తుంటే ఈ లోను శాంక్షన్ అవటం దేవుని యొక్క ఆశీర్వాదం అని అన్నాడు ఒక ఆయన. ఏంటండి? బ్యాంకు లోను శాంక్షన్ అవటం దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్పిన తర్వాత కొంతకాలం వెయిట్ చేశాను. ఓకే, ఆ తర్వాత అదే వ్యక్తి వచ్చి అంటున్నాడు, అన్నా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను, కొంచెము ప్రార్థన చేయి. దేని కొరకంట? ఒక వస్తువు తీసుకోవడం చాలా తేలిక ఈరోజు. ఏమండి, ఈరోజు మార్కెటింగ్ అంతా ఎక్కడికి వచ్చేసింది? మార్కెటింగ్ అంతా రోడ్డు బయటకు వచ్చేసింది. రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు. రూపాయి కట్టు కారు పట్టు. ఏంటి? రూపాయి కట్టు కారు పట్టు. రూపాయి కట్టడం బాగా చాలా, రూపాయి ఎవరి చేతిలో లేదు. రూపాయి కడతాం, కారు పట్టుకెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఉంటుంది. ఇంకా ఏం కట్టాలి? ఈఎంఐ. అప్పుడు వచ్చి ఈఎంఐ కట్టడం కష్టం అయిపోయిందని అంటే నేను చెప్పాను,
లోన్ శాంక్షన్ అవుతుంది, దేవుని చిత్తం అని సాక్ష్యం ఇచ్చావు కదా, ఇప్పుడు ఈఎంఐ సంగతి ఏంటి? చాలాసార్లు నేను చెప్పేటువంటి మాటను మీరు గ్రహించండి. కొన్నిసార్లు మన స్వచిత్తముతో చేసుకున్నటువంటిది ఆశీర్వాదంగా భ్రమించి దానిని ఎక్కడ ముడేస్తున్నాం? ముఖ్యంగా క్రైస్తవమే, ఇది దేవుని యొక్క దీవెన. అవును ప్రియులారా, కొన్నిసార్లు మెటీరియల్ థింగ్స్ లేకుండా భౌతికంగా కనిపించేటువంటి ఇల్లు, వాహనం, వెండి బంగారాలు మనకు ఆశీర్వాదకరంగా అనిపిస్తాయే కానీ అది స్థిరమైనటువంటి ఆశీర్వాదము కానే కాదు. నిజమైన ఆశీర్వాదము పరసంబంధమైన భూ సంబంధమైనటువంటిది నిజమైన ఆశీర్వాదంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇహ పరమందు ఆశీర్వాదమే గొప్ప ఆశీర్వాదము, అది మాత్రమే దేవుడు అనుగ్రహించేటువంటిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దానం యొక్క ఫలము, వాగ్దానం యొక్క ఫలితము అనుభవించడం. అందుకని దావీదు అంటున్నాడు, నా సొంత చిత్తంతో కాదు ప్రభువా, నీవు సెలవిచ్చినది. కనుక ఒక ఆశీర్వాదానికి ముందు మనము దేవుని యొద్ద సెలవు పుచ్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆశీర్వాదాలు ఊరకనే రావు, ఆశీర్వాదాలు ఊరకనే రావు. ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలను మీ దగ్గర తీసుకొని వస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానం మీకు ఒక మంచి ప్రయోజనం కొరకే ఇవ్వబడినదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానము మన మేలు కొరకే. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. బైక్ కొనటం లేకుంటే పెద్ద కారు కొనటం దేవుని యొక్క ఆశీర్వాదమే. అదే కారు యాక్సిడెంట్కి గురైతే ఏంటి? దేని కొరకు ఇస్తున్నాడు దేవుడు? ప్రతి ఒక్క ఆశీర్వాదము రావాలి అంటే దానికి ముందు ఒక నడుస్తుంది, ఆజ్ఞను నడుస్తున్నది. హల్లెలూయా. ఆజ్ఞ వెంబడి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక 3 విషయాలు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాను. అది ఎవరి జీవితంలో నెరవేర్పు కలిగినదో ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలామందికి వాగ్దానాలు ఇవ్వబడి ఉన్నాయి. ఒక గొప్ప వాగ్దానమును పొందుకున్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రాత్రి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినాడండి అబ్రహాముకి. పిల్లల అబ్రహాం గురించి మనందరికీ తెలుసు. ఎలాంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు? నీవు ఎవరిని ఆశీర్దిస్తావో వాళ్ళని నేను ఆశీర్దిస్తాను, నేను కాదు. ఇంకా నీ ఎవరిని దీవిస్తావో వారిని నేను దీవిస్తాను. ఇంత గొప్ప వాగ్దానం పొందుకున్నటువంటి ఆయన జీవితంలో ఏది లోపంగా కనిపిస్తున్నది? బిడ్డలు లేకపోవడం లోపంగా కనిపిస్తున్నది. ఒకవైపు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదపు వచనాలు, పలుకులు ఆయనకి వినడానికి బాగానే ఉన్నాయి కానీ ఇంకొక ఛానల్ నడుస్తున్నది. ఈయన వాగ్దానం ఇస్తానంటున్నాడు, ఆశీర్దిస్తా అంటున్నాడు. ఎంతగా ఆశీర్దిస్తానంటున్నాడు? ఎంతగా ఆశీర్దిస్తున్నాడు? ఆయన తీసుకొచ్చి చూపిస్తున్నాడు, నిరూపణిస్తున్నాడు. బయటికి తీసుకొచ్చి నిరూపిస్తున్నాడు. ఆకాశం వైపు చూడు, సముద్ర ఒడ్డుకి తీసుకెళ్ళి ఒకసారి నిరూపిస్తున్నాడు. ఇస్రాయేలులో చూడు, ఇంతగా నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని నేను ఇలాగూ చేస్తానని చెప్పినప్పటికీ ఇంకొక ఛానల్ నడుస్తున్నది. వాగ్దాన పుత్రుడు లేడు అనేటువంటి విషయాన్ని. వాగ్దానము, వాగ్దానపు పుత్రుడు లేకుండా వాగ్దానం యొక్క నెరవేర్పు, వాగ్దానం యొక్క ఫలముల మధ్యలో ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాగ్దానాలు లేకుంటే ఆశీర్వాదాలు ఊరకనే రావు. మనందరికీ తెలుసు వాగ్దానాలు ఎప్పుడు తీసుకుంటాం మనం. కొన్ని చర్చెస్కి అలవాటు ఉండదు, అలవాటు లేకపోవచ్చు. కానీ నేను అపోజ్ చేయటం లేదు. మన వాగ్దానాలు జనరల్గా ఎప్పుడు తీసుకుంటాం? వాగ్దానాలు అమ్మా
రాజశేఖర్ ఎప్పుడు ఇస్తారు మరి వాగ్దానం నాకైతే తెలియదు, కానీ ప్రాబబ్లీ ఆల్ చర్చెస్ పాటిస్తూ ఉన్నాం. 31st డిసెంబర్ నైట్న వాచ్ నైట్ సర్వీస్లో మనం ఏం తీసుకుని వెళ్ళిపోతాం? వాగ్దానాలు. వాగ్దానాలు పట్టుకెళ్తారా? వాగ్దానాలు పట్టుకెళ్ళిపోతారు. చేతికి అందినంత తీసుకెళ్ళిపోతారు కదా కొంతమంది. ఒకటే రండి కాదు. మేమేమో నమ్మి మన ప్రజలకు 200 వాగ్దానాలు చాలు అనుకొని మేము 2 కట్టలు తీసుకొస్తాం. 50 రూపాయలు పెట్టి, 100 రూపాయలు పెట్టి ఆ ప్రబోధాలు. తెల్లారికి మళ్ళీ ఫోన్ చేస్తాం. రాజశేఖర్ ఫోన్ చేస్తాడు, అన్న ఎలీషా అన్న వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? చాలు లేదు. ఏమైపోయినాయి? కట్టలు పట్టుకెళ్ళిపోయారు. పైగా పని సాయంత్రం అలా వాగ్దానం తీసుకోవడమే కాదు, దాని వెనక మళ్ళా పేరు రాయాలి, పాస్టర్ గారి పేరు రాయాలా, దాన్ని చదివి చెప్పాలా. ఒక ఆయనకు వాగ్దానం వచ్చింది మా చర్చిలో. ఏంటి యొక్క వాగ్దానం అంటే, నీవు పాములు దొక్కుతావని వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం? నీ పాములను తేళ్ళను తొక్కేదో అని వాగ్దానం. ఆటో డ్రైవరు అందరికి ఎలాంటి వాగ్దానాలు రావాలని కోరుకుంటారు? యాక్చువల్గా వాళ్ళకి పిల్లలు లేరు, నీకు పిల్లలు కలుగుతారని వాగ్దానం హ్యాపీగా ఉండేవాడు. జనరల్గా ఏ వాగ్దానాలు కోరుకుంటాం? అన్నీ కూడా మనకు ఫేవర్ కావాలి. ఇంకో ఆమెను అడిగాను, ఏంటమ్మా మీ ఇంట్లో నలుగురే కదమ్మా, ఇంకొకటి పట్టుకెళ్తున్నావు అన్నట్టుగా. ఆయనకండి అంటుంది. ఎవరికి? ఏమ్మా ఎవరికి? ఆయనకండి అండి. ఏ ఆయన? వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు ఊరకనే రావు. తీసుకొచ్చాడు నా దగ్గర. అన్నా ఏందన్నా ఇది? పాములు దొక్కుతానంట, తేలును దొక్కుతానంట. అయ్యా ప్రింట్ వేసేవాడు ఏది వేసాడు, దాని వెనక ముందు చదువుకో. ఎందుకు దొక్కుతావు, ఎందుకు తక్కువ ఇప్పుడు నేను చెప్పలేను, చూసుకోపో. కొందరు తీసుకున్నటువంటి వాగ్దానాలకు వాళ్ళు అనుకున్నది సరిపోకపోతే మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని మార్చేస్తారు. అక్కడ పెట్టి కొంతమంది ఇట్లా చూస్తూ ఉంటారు, ఏంది ఇది వచ్చిందని. అప్పుడే కనిపెడతారు దాన్ని మెల్లగా. ఇట్లా లేపి చూసి వచ్చింది, మంద సరిపోయిందా లేదా, సరిపోకపోతే పక్కన పెట్టడం. ఒక వాగ్దానం కోసం కాదు ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానము యొక్క సంచిని నీ చేతులకు అప్పగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద ఫుల్ బ్యాగ్ ఆఫ్ ద ప్రామిసెస్. దేవుని యొక్క వాక్యము నీ చేతిలో ఉన్నది అంటే అవన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకున్నట్టు కొరకు మాత్రమే. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో మనం చాలామంది జీవితాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు వారికి ఒక్కొక్క వాగ్దానం వారికి కావాల్సిన వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. కొందరు పుట్టిన తర్వాత వాగ్దానం ఇవ్వబడింది, కొందరికి పుట్టక ముందే తన గురించినటువంటి వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఓకే, ఏ వాగ్దానమైనా సరే అది ఒక ఆశీర్వాదం కొరకు ఇవ్వబడినది అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును, వాగ్దానమును మనం తీసుకోవడానికి ఈ వాగ్దానాలు మనవి కావు. ఈ వాగ్దానాలు ఎవరివి? దేవునివి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేస్తున్నా. ఆయన అదే అంటున్నాడు, నీవు సెలవిచ్చి ఉన్నావే, ఐ ప్రామిస్డ్ యూ. రాత్రి నేనేం చెప్తున్నాను? దేవుని దగ్గర నుండి మీరు ఒక వాక్కును మీరు పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరో వాక్కును మీరు పొందుకోవడం కోసం కాదు. దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, నీ వాక్కు ఏమై ఉన్నది, నీ వాగ్దానం ఏమై ఉన్నది, దానిని నాకు ఒక ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే ఆయన ఇచ్చినది ప్రతిదీ శ్రేష్టమైనదే. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చేటువంటిది ప్రతిదీ శ్రేష్టమైనదే. దేవుని దగ్గర ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ లేదు.
మన షాప్లోకి వెళ్తే మన ఫస్ట్ ప్రశ్నిస్తాడు, ఏమంటాడు? ఏ క్వాలిటీ కావాలి అంటాడు కదా, ఎంతలో కావాలంటాడు కదా. మీరు ఆడవాళ్ళకి బాగా తెలుసు. సారీ షాప్కి వెళ్ళంగానే ఫస్ట్ అడిగేది ఏంది? ఎంతలో కావాలి అంటాడు ఫస్ట్ సేల్స్ బాయ్ ఆర్ గర్ల్. నీవు ఇంత రేంజ్ అని చెప్తే ఆ రేంజ్లో తీసుకొచ్చి ఇస్తారు. దేవుని దగ్గర మనుషులను చూసి పక్షపాతిగా ఆయన, ఇగో ఈమె తెల్లగా ఉంది కాబట్టి ఈ వాగ్దానం, అమ్మా ఈమె నల్లగా ఉంది కాబట్టి వాగ్దానాలు. ఈ మనుషులు ఉన్నారే ఈ షాపుల్లో, వీళ్ళు భలే చూస్తారు మనల్ని. కాస్త టిప్ టాప్గా రెడీ వెళ్ళాం అనుకోండి, ఎంత రెస్పెక్టో. ముందే వచ్చి మనల్ని ఎదుర్కొని, మేడం ఏం కావాలి? అదే కొంచెం నల్లగా పొట్టిగా ఏదో ఒక రకంగా ఉందనుకోండి, ఏం కావాలి? అసలు లోపలికే రాము మనం, అసలు ఎంటర్ అవుతేనే చాలు, ఏం కావాలి? మనుషులు ఒకవేళ జడ్జ్ చేస్తారేమో కానీ మన రూపములను బట్టి, నువ్వు వస్తున్న వాహనాన్ని బట్టి, నువ్వు వేసుకున్నటువంటి బట్టలను బట్టి ఒకవేళ మారుస్తారేమో కానీ వాళ్ళకి వైఖరి. దేవుడు నీ కొరకు వాగ్దానం చేస్తే అది నీ రూపాలను బట్టి మారనే మారదు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఆయన ఒక వాగ్దానం ఇస్తాడు, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నది. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు ఒక వాగ్దానానికి. మన భారతదేశంలో కూడా ఒక ఆయన గ్యారంటీ ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక రూపాయి నోటు మినహా, రూపాయి నోటు లేదు కానీ, ఇక నోట్లు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి మనకి? జనరల్గా నోట్స్, కరెన్సీ నోట్స్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? మేబీ థింక్స్ 10 రూపీస్ కదా, 10, 20, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, వీటన్నిటి మీద ఒక ఆయన రాస్తాడు, ఐ ప్రామిస్ అని రాస్తాడు. ఉన్నాయా? నోటు ఉందా ఎవరి దగ్గర? 500 నోటు కానీ 200 నోటు కానీ ఉందా? దాని మీద ఒక ఆయన రాస్తాడు, ఆయన రాసిస్తాడు. దానికి అర్థం ఏంటంటే ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తున్నాడు. దట్స్ జనరల్ వి కాల్ ద ప్రామిసరీ నోట్. ఆయన గనక రహస్య సంతకం పెట్టకపోతే దాని మీద రంగును బట్టి కాదు అది చలామణిలో అయ్యేది, దాని మీద ఉన్నటువంటి డిజైన్ బట్టి కాదు చలామణి అయ్యేది, దాని మీద గాంధీ తాత ఉన్నాడని కూడా చలామణి కాదు. పాపం గాంధీ తాత ఉన్నాడని చెప్పేసి పిచ్చి నోటి తీసుకెళ్తే ఎవరు డిజైన్ బాగుంది, కలర్ సెట్టింగ్ బాగుందన్నంత మాత్రాన కాదు అది వాల్యూ ఉండేది. దాని మీద ఒక ఆయన రాసి ఏమంటాడంటే సంతకం పెడతాడు. ఏమని రాస్తాడు? ఐ ప్రామిస్ టు బి పే బేరర్ ద సమ్ ద రూపీస్. ఎంత రూపీ అయితే అంత సంఖ్య అక్కడ ఉండాలి. ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే సంతకం పెట్టారో, ఎవరైతే ఆర్బీఐ గవర్నర్ ఉంటాడో ఆయన సిగ్నేచర్ చేస్తాడు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, ఇది ఎవరైతే తీసుకుని వెళ్తారో దాని వాల్యూ నేను చెల్లిస్తాను కష్ట సమయంలో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నీ దగ్గర 100 రూపాయలు ఉంది అంటే, రాత్రి వినండి, నీ దగ్గర 100 రూపాయలు ఉంది అంటే ఆ 100 రూపాయలు విలువ చేసేటువంటి బంగారము రిజర్వ్ బ్యాంకులో ఉండాలి. మన రిజర్వ్ బ్యాంకులో ఎంత బంగారం అయితే వాల్యూ చేస్తుందో అంత కరెన్సీయే మన దగ్గర ఉండాలి. ద సిస్టమ్. నువ్వు రిజర్వ్ బ్యాంకుకు తీసుకెళ్ళి నీ 100 రూపాయలు తీసుకెళ్ళి నాకు గోల్డ్ కావాలి అంటే 100 రూపాయల గోల్డ్ నీకు ఇవ్వాలి. 100 రూపాయలకి ఎంత గోల్డ్ వస్తుందో అంత ఇవ్వాలి. ఎంత వస్తుంది? 100 రూపాయలకి ఎంత వస్తుందమ్మా? ఊరికట్ట రాల్పుతారేమో, రాల్పరు, అది కంటికి కూడా కనపడదు. అది దాని యొక్క అర్థం. దానికి అర్థం ఏంటంటే, నా దగ్గర నీకు చలామణి అవటానికి నా దగ్గర కొంత గోల్డ్ ఉన్నది, అది నీ కొరకు నేను రిజర్వ్ చేసి ఉంచాను. హల్లెలూయా. భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులే అంత గ్యారంటీ ఇస్తున్నాడు. నీ దగ్గర కరెన్సీ ఉంది, దట్స్ ప్రామిసరీ నోట్. అది మన చేతిలో ఉంది ప్రామిసరీ నోట్. ఎవరెవరి మధ్యలో?
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కును మనకు మధ్యలో ఉన్నటువంటి ఆయన యొక్క వాగ్దానం ఏంటంటే, నువ్వు నా తీసుకొని వస్తే దానికి సరిపడా గోల్డ్ కానీ వస్తువులు కానీ నేను నీకు ఇస్తాను. అది గ్యారెంటీ. దేవుడు కూడాను మనకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాడు. అందరికి ఇస్తున్నాడంటే కాదు. ఈ 3 విషయాలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకునండి. రండి 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరి గురించి మాట్లాడుతుందంటే అబ్రహాము గురించి మాట్లాడుతున్నది. రాత్రి అబ్రహాము నువ్వు జ్ఞాపకం చేసుకున్న యొక్క జీవితపు వెలుగులో మన యొక్క వాగ్దానాలు ఎలా మనం పొందుకుంటాము, లేకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం. ఆశీర్వాదాలు వరకనే రావు. ఆ వాగ్దానం మీద నీవు మొట్టమొదట నమ్మకము ఉంచాలి. నమ్మకము, చెప్పండి, మాట చెప్పండి, నమ్మకం. ఈరోజు ప్రజలు చాలా వాటి మీద నమ్మకం పెడుతూ ఉన్నారు, చాలా వాటిని విశ్వసిస్తున్నారు. ఇది నా ఫెయిత్, లేకుంటే ఇది నా నమ్మకం అని చాలామంది ప్రకటన చేస్తూ ఉన్నారు. కొందరు గుర్రాల మీద నమ్మకం పెడతారు. ఎవరాళ్ళు? ఈ గుర్రము గెలుస్తుంది అని. కొందరు ఆడే క్రికెటర్స్ మీద నమ్మకం పెడతారు. మనకి ఇప్పుడు నడుస్తున్న అవస్థ, పెద్ద అవస్థ ఏంటో మీకు తెలుసా? ఎంత గ్యాప్ ఉన్నది మనకి ఎలక్షన్ జరిగేప్పుడు. ఎప్పుడు ఎలక్షన్ జరిగిందమ్మా? ఒకరు 13 అంటున్నారు, 14 అంటున్నారు. మే 13 జరిగింది కదా. మనందరం ఓటేసాం. ఇప్పుడు నేను పార్టీల గురించి మాట్లాడకూడదు. అసలు మన 144 సెక్షన్ నడుస్తుంది. ఇంకా ఈ గ్యాప్ నుండి రేపు రిజల్ట్స్ వచ్చేంత వరకు జూన్ 4 వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటో తెలుసా? జోదం. ఏంటా జోదం? బెట్టింగ్. ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది. అది ఏంటంటే బెట్టింగ్ నడుస్తుంది. ఈ బెట్టింగ్లో హైప్ చేస్తూ ఉన్నారు. గెలవని వాళ్ళు కూడా గెలుస్తారని ఏవో సర్వేలు చెప్పేసి బెట్టింగ్ నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళ నమ్మకం, కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. వాళ్ళ నమ్మకం దేని మీద పెట్టారు? ఈ మాట అంటున్నానని బాధపడబాకండి, లేకుంటే ఫీల్ అవ్వబాకండి. ప్రియులారా, వింటున్నటువంటి వాళ్ళు కొందరు దేని మీద బెట్టింగ్ పెట్టారంటే ఫ్యాన్ మీద బెట్టింగ్ పెట్టారు. దేని మీద నమ్మకం ఉంచారు? ఫ్యాన్ మీద నమ్మకం ఉంచారు. కొంతమంది దేని మీద నమ్మకం ఉంచారు? సైకిల్ మీద నమ్మకం ఉంచుంటారు. కొందరు గ్లాస్ మీద నమ్మకం ఉంచుంటారు. ఇది నన్ను గెలిపిస్తుంది, ఈ కోట్లు నన్ను గెలిపిస్తుంది, ఈ సైకిల్ నాకు కోట్లు ఇస్తుంది. ఓకే, దట్స్ నాట్ మై బిజినెస్. ఇంక లోపలికి వెళ్ళటం. నేను చెప్పేది ఏంటంటే, కొందరు దేని మీద నమ్మకం ఉంచుతున్నారంటే వస్తువుల మీద నమ్మకం ఉంచుతున్నారు. కొందరు మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నారు. కొందరు రాజుల మీద నమ్మకం ఉంచుతున్నారు. దేవునికి వాక్యం సెలవిస్తున్నది, రాజులు నమ్ముకునేది కంటే కొందరు అంటే దేని మీద నమ్మకం పెడతారంట? కొందరు రథముల మీదను, కొందరు గుర్రముల మీదను. కొందరు వస్తువుల మీద నమ్మకం పెడతారు. కొందరు రాళ్ళ మీదను, రప్పల మీద నమ్మకం పెడతారు. కొందరు మనుషుల మీద నమ్మకం పెడతారు. ఆయన నమ్ముకుంటాం కొన్నిసార్లు కదా. ఎదుటి వ్యక్తిని మనము నమ్ముతాము. ఎవరి మీద నమ్మకం ఇచ్చినా కొన్నిసార్లు అది సరైనటువంటి నిర్ణయంగా కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేని మీద నమ్మకం ఉంచాలి అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. చాలండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కొన్నిసార్లు మనుష్యులు వాగ్దానం చేస్తారు. ఓ నేను అటు చేస్తా, ఇటు చేస్తా, అటు చేస్తా, ఇటు చేస్తా.
గర్ల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏం చేస్తారు? బాయ్స్ ఇచ్చేటువంటి ఆ వాగ్దానాలకి దబేలమని బోరలు పడతారు. టెంపరరీ. దేవుని మీద నమ్మకం ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ప్రియులారా, ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకునండి, అబ్రహాము యొక్క దేవుడే మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. వాళ్ళ మాత్రమే వాగ్దానాలు ఇచ్చాడు, వాళ్ళతోనే అయిపోయింది అని అనుకోకూడదు మనము. ఈరోజు నీకు దేవుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం యొక్క ఫలమును ఆశీర్వాదంగా మార్చి నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. వినండి, నీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం కాదు, నా ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కాదు. మీ ఆశీర్వాదం మీదే, దానికి మాత్రం మీరు హక్కుదారులై ఉన్నారు. దేవుడు నీకు ఇవ్వవలసినదే ఆయన ఇచ్చి తీరుతాడు. ఆయనలో రెండో రకం మూడో రకం లేదు, శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ఆ శ్రేష్టమైనది కొన్నిసార్లు నీకు నీ మైండ్కి కానీ నీ నేత్రములకు కానీ నీ మనసుకు కానీ కొంచెం ఒప్పుకోవడం కొంచెం కష్టం. ప్రశ్నిస్తాం, దేవా ఇది ఇవ్వమంటే ఇది ఇచ్చేవేందయ్యా కదా, అన్నమైన దాన్ని ఇవ్వమంటే నువ్వు మందమైన దాన్ని ఇచ్చావయ్యా. మందమైంది ఎందుకు ఇచ్చాడో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అది అడిగితే ఇది ఇచ్చావయ్యా. రోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ప్రియులారా, ప్రతి దినము మనం నేర్చుకోవాల్సింది, దేవా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక. నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభువా? నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నది? దేవుని యొక్క చిత్తము కొరకు మనము అనుక్షణం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. కొన్నిసార్లు దేవుని బిడలంగా మనం ఈ చిన్నదాన్ని ఏ అడుగుదామలే, చిన్న విషయమే కదా, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదామా? ప్రతి చిన్నదాన్ని కూడాను దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. బ్రదర్ భగత్ సింగ్ అని మనందరికీ తెలుసు. ఆయన ఒక మంచి సంస్థను ప్రారంభం చేస్తున్నారు, బ్రదర్ అండ్ ఫెలోషిప్. ఆయన ప్రభా ఈరోజు కత్తిరి వేయించుకోమంటావా అని కూడా అడిగి వెళ్తాడంట. హల్లెలూయా. కత్తిరి కోసం ఏం అడగాలి ప్రభు? కత్తిరి కోసం ఏం అడుగుతాం? నా జుట్టు నా ఇష్టం. ఆయన అలా లేడు. ప్రభా కత్తిరికి వెళ్ళమంటావా, కత్తిరి వేయించుకోమంటావా అంటే దేవుడు ఏమన్నాడంటే ఈ పూట ఆగుపోయి అన్నాడంట. ఏమన్నాడు? ఈ పూట ఆగమన్నాడు. ఆగాడు. మళ్ళా 2 రోజులు అడిగాడంట, ప్రభు వెళ్ళమంటావు, కత్తిరి వేయించుకోవటానికి వెళ్ళమంటావు అంటే ఈరోజు కూడా ఆగు. ఒకరోజు నా దేవుడు సెలవు ఇచ్చాడు, ఈరోజు వెళ్ళి కత్తిరి వేయించుకోపో పలానా షాప్కి వెళ్ళంటే ఆ షాప్కి వెళ్ళి కత్తిరి వేయించుకున్నప్పుడు ఆ కత్తిరి వేయించుకుంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ కత్తిరి వేసేటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? అయ్యా నువ్వు గనక నిన్న మొన్న వచ్చినట్టయితే నేను లేను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిన్న మొన్న వచ్చినట్టయితే నేను లేనయ్యా. చిన్న చిన్న వాటికి కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ఆనందమే వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనము వాగ్దానం మీద మనం నమ్మకం ఉంచాలి. మనం నమ్మకం ఉంచినప్పుడు అది ఫలముగా మార్చబడుతుంది. అది మనకు ఒక ఆశీర్వాదకరంగా మనకు మలచబడుతుంది. మొదట యొక్క వాగ్దానం మీద మనం ఏముంచాలి? నమ్మకము ఉంచాలి. వాగ్దానం చేసినటువంటి వ్యక్తి మీద నమ్మకం ఉంచాలి. చాలామంది దేవుని యొక్క వాక్యములో ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. మాట మీద నమ్మకం. ఈరోజు ఎంతమంది మాటల మీద నమ్మకం ఉంచుతున్నారు? నిన్న అట్ట మాట్లాడేనా? అబ్బే మాట్లాడతామే కానీ మాట మార్చేస్తాం. కానీ దేవుడు తన వాగ్దానం నీకు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాన్ని
మార్చడు. ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాముకి ఒక వాక్కును అనుగ్రహించబడినది. మనందరికీ తెలుసు, ప్రభు యొక్క దర్శనం అబ్రహాము కలగడం మనం చూసినప్పుడు ఎండవేళలో అబ్రహామును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాగ్దానం చేయబడుతున్నది. ఏం వాగ్దానం చేయబడుతున్నది? నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఒక కుమారుడు పుడతాడు. కానీ అప్పుడు ఆ వాగ్దానం పొందుకున్నటువంటి టైంలో ఎలాంటి కండిషన్లో ఉన్నాడో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తండ్రి అగినట్లు. ఈ మాట చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మీ జీవితంలో ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. చాలాసార్లు మనం నిరీక్షణను కోల్పోయినటువంటి వారుగా ఉంటున్నాం. ఏదో ఆశించి అది దొరకనప్పుడు మనం చాలాసార్లు నిరుత్సాహానికి గురైపోతూ ఉంటాం. ఇంకా ఇది అవదలే, అప్పుడేదో అవుతుంది అనుకున్నాం కానీ ఇది అయ్యే పరిస్థితి కాదు. చాలాసార్లు మనం యొక్క నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిరుత్సాహపరిచేటువంటి మనుషులు మన చుట్టూ ఉంటారు, నిరుత్సాహపరిచే పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. మరింత నిరుత్సాహంలోనికి వెళ్తాం. అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిజమే ఆయన వయస్సును గురించి అక్కడ మాట్లాడుతుంది చూడండి. ఏమని రాయబడింది అక్కడ? విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ. చూడండి, భౌతికంగా ఆలోచన చేసినప్పుడు మనకు అసాధ్యం అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు అసాధ్యమే కానీ నీవు దాని మీద నమ్మకం ఉంచి ఉంటే దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. అయ్యా, నీవు నేను సేవించేటువంటి వ్యక్తి అసాధ్యములను సాధ్యము చేయగలిగినటువంటి వాడు. చెప్పడం దేవుని మహిమపరచండి. నీకు నాకు చూడడానికి అసాధ్యమే. అందరూ అంటారు, ఈ పిల్ల పాస్ కాదు. ఏమంటారు? ఈ పిల్ల పాస్ కాదు, అసలు ఏం చదివింది అస్సలు పాస్ కాదు. నేను చెప్తుంటే చాలామంది మొహాలు నవ్వుతున్నారు. ఈ పిల్లలు కదా, మీకు కూడా నమ్మకం ఉండదు. రిజల్ట్స్ వచ్చేంతవరకు మీకు కూడా నమ్మకం ఉండదు. కానీ ఒక మూలం కూర్చొని చిన్న ప్రార్థన చేస్తావే, యేసయ్యా నన్ను పాస్ చేయి. టీచర్ అంటాడు, అబ్బాయి మీ అమ్మాయి హోప్లెస్ సార్, అస్సలు పాస్ కాదు. తల్లిదండ్రులు కూడా ఒక డిసైడ్కి వస్తారు, మా అమ్మాయి పాస్ కాదు. అందరూ అంటారు, నువ్వు పాస్ కావు. కానీ ఒక మూలం కూర్చొని చిన్న ప్రార్థన చేస్తావే, చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఏదో 300 వస్తే చాలు అనుకున్న దానికంటే 580, 590 అవుతుంది. ఇది ఎలాగో అంటే అట్లా అని చెప్పేసి మిమ్మల్ని నేను అమ్మ వినండి, పిల్లలు వినండి, అస్సలు బడికి వెళ్ళకుండా అసలు పాస్ కాకుండా ఇంట్లో కూర్చొని, అది కాదు నేను అనేది. మీ ప్రయత్నం మీరు చేయాలి. ఇక్కడ వయసును చూస్తే 100 సంవత్సరాలు. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 100 సంవత్సరాలు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా 100 సంవత్సరాలు ఉన్నారా? ఉన్నారా? ఏంది రాజశేఖర్ ఎవరైనా చూపిస్తున్నారు? రాజశేఖర్ హయ్యెస్ట్ ఎవరున్నారు ఇక్కడ? సర్టన్ టైం వరకు ఏజ్ చెప్పుకోవడం, కొంతవరకు ఏజ్ చెప్పుకోలేము మనం, కొన్ని సర్టన్ ఏజ్ వరకే. ఆ తర్వాత మళ్ళీ ఏజ్ చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం కదా. సర్టన్ టైం వరకు ఏజ్ చెప్పుకోవడం, ఆ తర్వాత గొప్పగా చెప్పుకుంటాం, నేను ఎంత బాగా బతుకుతున్నాను అనుకుంటా. ముందే చెప్పరు. ఇప్పుడు నాకెంత
150 200 సంవత్సరాలు అంటారు కదా, జనరల్గా అంటారు. 100 సంవత్సరాలు మీరు ఇమేజ్ చేయండి. 100 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఎవరైనా ఉండి 100 సంవత్సరాలు ఆయనకి పిల్లోడు పుట్టాడంటే 100 సంవత్సరాలు ఎందుకులే, నేను నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తున్నా. ఒక చోటకి వెళ్తే మా పెద్ద అమ్మాయిని తీసుకెళ్తే ఆయన సడన్గా అన్నాడు, మీ మనవరాలా అన్నాడు. మా పెద్ద అమ్మాయి 10వ తరగతి పాస్ అయింది మొన్న మధ్య కదా. మా పెద్ద అమ్మాయిని తీసుకెళ్తే సడన్గా అన్నాడు, మీ మనవరాలను తీసుకొచ్చారా అన్నాడు. ఎలా ఉంటుంది నాకు? సో మా అమ్మాయికి అక్కడి నుంచి ఇంట్రెస్ట్గా వచ్చింది. ఎక్కడికి? ఇంటికి వచ్చేసి ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి? వాళ్ళ అమ్మకి చెప్పాల్సిందే. చాలా ఇంట్రెస్ట్ విషయం కదా. వచ్చి వాళ్ళ అమ్మకి అలాగే చెప్పింది, మమ్మీ పలానా ఆయన డాడీని ఇలా అన్నాడు. వెంటనే ఎలా రియాక్ట్ అయింది తెలుసా? అందుకేగా నిన్ను రంగేయమన్నా. అందుకేగా నిన్ను రంగేయమన్నా. వేసా వాళ్ళ మాటిని వేస్తే ఈ గోరింటాకు ఏదో పెడితే మొత్తం ఎర్రగా అయిపోయింది. ఏడకపోయినా నన్ను చూడాల. ఏం చూస్తున్నారు? పైన చూస్తున్నారు. ఏంది అందరు పైన చూస్తున్నారు అనుకుంటే ఏందన్నా, నేను ఈ బాధలో ఉంటే సరే ఎట్టగట్ట రంగు పోయిందిలే మొత్తం. ఏం చేశానంటే మొన్న వెళ్ళిపోయి అయ్యా అంటకత్తిరేయ్యా అని అంటకత్తిరేపించా. అంటకత్తిరేపిస్తే ఈ విధంగా ఉంది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? లేవు, దేవుని స్తోత్రం. అంటకత్తిరేయమంటే వేస్తే మళ్ళీ మామూలుగా వచ్చింది. నేను ఈ బాధలో ఉంటే తాడేపల్లి పాష్ గారు చనిపోతే వెళ్ళాం, అందరం వెళ్తే కరెంటు పోయింది. పగలే కరెంటు పోయి టెంట్లో వేసారు, చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఆయన నల్లగుంటాడు, ఏందన్నా జుట్టుకు రంగేయట్లేదా అన్నాడు. అరే అసలు వదిలేసుకున్నా నిన్న మొన్న ఇదంతా మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు. మీరు ఆలోచించండి, 100 సంవత్సరాల ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిని ఏం చేస్తాం మనం? ఏమంటాం మనం? అప్రిషియేట్ చేద్దామా? కంగ్రాచులేషన్స్ అంటావా? ఏమ్మా అమ్మ నువ్వు ఒప్పుకుంటావా తల్లే? నువ్వు ఎదురుకుందా, నువ్వే కొంచెం ఏదో వయసులో కనపడుతున్నావు, నువ్వేమనుకోవాకు, నీకు వయసు కొంచెం తక్కువ ఉంటే నన్ను క్షమించు. అస్సలు ఆడవాళ్ళని కదిలేయకూడదు వయసు విషయంలో, చాలా డేంజర్. హల్లెలూయా. ఏమంటావు నువ్వు చెప్పు? ఓ తాతయ్య వచ్చి, ఓ ముసలాయన వచ్చి నా కొడుకు అంటే కంగ్రాచులేషన్స్ అంటావా? ఏమంటావు చెప్పు ఫస్ట్ అసలు చెప్పండి, ఏమంటావు? నీకే పోయే కాలం వచ్చింది. 100 సంవత్సరాలప్పుడు వాగ్దానము, నిరీక్షణకు ఆధారం లేదు, శరీరం మృతతుల్యమైపోయింది. దేవుడి కార్యం అక్కడ జరిగిస్తాడు. హల్లెలూయా. నీవు అనుకుంటావు నిరుత్సాహంలో ఉన్నాను, ఎవరు నాకు సహాయం చేయడం లేదు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినారు, అన్నదమ్ములు విడిచిపెట్టినారు, నాని నమ్ముకున్నటువంటి వ్యక్తి కూడా నా టేట ముంచి ఉన్నాడు, నాకు మరణమే శరణమని నువ్వు అనుకున్నటువంటి ఆ తరుణంలోనే ఒకసారి వాగ్దానం చేసిన దేవుని వైపు నువ్వు తిరుగు. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అతను నమ్మాడు. కానీ ఇంకో ఉన్నది, పక్కనే ఉన్నది. అస్సలు ఆయనదేం పోయిందిలే, అసలు అంత చేయాల్సిన కార్యక్రమం ఎవరు? ఇంకా నేను కదా అని ఆయన ఏం చేసిందంట ఆమె శారా వెళ్ళి నవ్వింది. నవ్వటం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానాన్ని అపహాసము చేయటం. దేవుడిచ్చేంత వరకు నువ్వు పొందుకున్నావు అంటే దేవుడి ఇష్టానికి ఒక రోజు నీకు పెడతాడు. ఆ రోజుకు ముందు నువ్వు తీసుకున్నా అది వ్యర్థమే, ఆ రోజు అయిపోయింది తీసుకున్నా కూడా వ్యర్థమే. ఆమె దేవునికి తెలుసు ఏ రోజు ఏమి నీకు కావాలంటే ఆ రోజు అది తీసుకుంటేనే దాని యొక్క శ్రేష్టతను నువ్వు అనుభవిస్తావు. నువ్వు నమ్మావు, అవిశ్వాసం ఉంచావంటే దేవుని యొక్క వాగ్దానం మీద నువ్వు దేవుని అవమానపరుస్తున్నట్టు. ఏం చేసింది ఆమె? దేవునిని అవమానపరిచింది. వినండి, నీవు నేను అవమానపరిచినా, నీవు నేను ఎక్కిరించినా ఆయన దేవుడే. హల్లెలూయా.
ఆయన ఈరోజు చాలామంది అవమానపరుస్తున్నారు. అవమానపరిచిన ఆయన దేవుడే. ఓకే, రెండో విషయంలోనికి వద్దాం. త్వరగా మనం ముందుకు కొనసాగుదాం. నమ్మకం ఉంచి ఉన్నాడు. ఆ తర్వాత ఆమె అయితే నమ్మకం ఉంచలేదు, అది వదిలేసాయండి. ఆ తర్వాత ఏం కలిగి ఉన్నాడంట? ఓర్పును కలిగి ఉన్నాడు. ఓర్పు దేవునికి వాక్యం సెలవిస్తుంది, తన కార్యములను కొనసాగించనియండి. ఆయన ఓర్పు అక్కడ ఓర్చుకోవడం మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాలి. విశ్వాస జీవితం కొంచెం కష్టమైనది ఏంటంటే ఓర్చుకోవడం. ఇమ్మీడియట్లుగా మనం ఏమంటాం, మాటకి మాట అందే మనకు అసలు ఒప్పుకోం. ఇమ్మీడియట్ రియాక్షన్ మనకు కావాలి. మాటకు మాట మాట్లాడడం. అసలు ఈరోజంతా కూడా ఎలాంటి ఓల్డ్లో ఉన్నామంటే ఇన్స్టాంటింగ్ ఓల్డ్లో ఉన్నాం మనం. ఎలాంటి ఓల్డ్లో ఉన్నాం మనం? ఓర్చుకున్నంత పరిస్థితి మన దగ్గర లేదు. ఒకవేళ కింద వచనం కూడా చూస్తే సహనం, ఈ రెండింటిని కూడాను ఓర్పు యొక్క కొనసాగింపు, అంటే కార్యమయ్యేంత వరకు కొనసాగింపే సహనం. ఓర్పు గురించి మనం చూసినప్పుడు ఈరోజు మనుషుల్లో ఓపిక, ఓర్పు అనేది లేనే లేదు. ఇమ్మీడియట్గా రియాక్షన్, అనుకున్న తడువే అయిపోవాలి. దేవుని యొక్క వాగ్దానం విషయంలో కూడాను వాళ్ళు అనుకున్న టైంలోనే ఏమైపోవాలి? అయిపోవాలి. ఓపిక లేదు, కనిపెట్టడం లేదు, సహనం లేదు. ఈరోజు మనం ఎలాంటి ఓల్డ్లో ఉన్నాం? ఇన్స్టాంట్, అన్నీ కూడా టకటక అయిపోవాలి. ఈరోజు ఏమొస్తున్నాయి చూడండి, మన వస్తువులు మనం పరిశీలన చేసినప్పుడు, లేకుంటే తినే విషయాల్లోకి వచ్చినప్పుడు, తిండి విషయాల్లోకి వచ్చినప్పుడు ఇన్స్టంట్. ఈరోజు మనకి ఏం పదార్థాలు దొరుకుతున్నాయి, వాటిని ఏమంటారు? నాకు ఇప్పటి నుంచి నేను ఆ వర్డ్ కోసం చూస్తున్నాను నేను. ఫాస్ట్ ఫుడ్స్. ఏంటది? ఏం ఫుడ్స్? చూడండి, ఫాస్ట్ ఫుడ్స్ కదా. ప్రతి ఒక్కరం కూడాను సాయంత్రం అయితే అక్కడికి వెళ్తున్నాం మనం. ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. వండుకోవటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. నువ్వు వంట విషయంలోనే ఓర్పు లేనప్పుడు ఇంక చాలా విషయాల్లో ఎలాంటి ఓర్పు మనం కలిగి ఉంటున్నాం? ఈరోజు ఏమొచ్చేసింది? ఇడ్లీ, ఇన్స్టంట్ ఇడ్లీ వచ్చేసింది కదా. ఏమ్మా, నువ్వు వేడి నీళ్ళు వేస్తే చాలు పైకి ఇడ్లీ తేలుతుంది. కానీ ఇడ్లీ తయారవ్వాలంటే ఓర్పు ఎన్ని రోజులు పట్టిద్ది? ఇడ్లీ ఊరికే తయారైద్దా? అవ్వదు. ముందు రోజు ఏం చేయాలి మనం? చెప్పమ్మా. నానబెట్టాలి, రుబ్బాలి, దాన్ని పులియబెట్టాలి, పాత్రలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఇంత ఓపిక, ఓర్పు మనుషుల్లో లేదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ముఖ్యంగా దేవుని బిడ్డలకు సెలవిస్తుంది, మనము ఆశీర్వాదాల విషయంలో ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఆశీర్వాదాలు వరకనే రావు, ఓవర్ నైట్లో రావు. కనిపెట్టుకోవాలి, మనం ఓర్చుకోవాలి. ప్రభువా, నీ వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఓర్పుతో ఉన్నాడు. కిందగా ఒక అధ్యాయం ఎందుకు మీరు చదివితే ఎంత ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. ఈ మధ్యలోనే ఏమంత ఓర్పు సహనం నాకు లేదయ్యా. ఒకవేళ దేవుడు మనకు బిడ్డనిస్తాడు, కానీ ఆయన ఇచ్చేంత వరకు మనం ఓర్చుకోలేము. కానీ నాయన నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పేసి, అది ఆయనకి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. చాలామంది ఇలాంటి బంపర్ ఆఫర్లను వినియోగించుకుంటున్నారు. అది తప్పు. ఏమిచ్చింది ఆమెకి ఒక బంపర్ ఆఫర్? అంత టైం వద్దులే కానీ, నా పరిస్థితి కూడా సరిగ్గా లేదు, కానీ నీవు నా దాసితో నువ్వు వెళ్ళు. వినండి ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము అది సరైన టైంలో దొరికినప్పుడు అది ఆశీర్వాదం. కానీ ఈయనకి సహకరించింది. ఆమెలో ఓర్పు లేదు, కనిపెట్టడం లేదు. తనకు సహకరించడం ద్వారా పిల్లలు పుట్టారు. సహజంగా
ఈరోజు ఇజ్రాయిల్ అనేటువంటి మాట ఏంటో తెలుసు అంటే ఏమండి, ఈరోజు వరకు కూడాను ఇజ్రాయేలు అనేటువంటి మాట ఏంటంటే, అమ్మా తల్లి శారమ్మా, ఆ రోజు నువ్వు తప్పు చేయకపోతే ఈరోజు మాకు ఈ హమాస్తో యుద్ధం ఉండేది కాదు, ఈరోజు మాకు ఈ శ్రమ ఉండేది కాదు. చాలాసార్లు కనిపెట్టడానికి మనకు అంత సహనం, ఓర్పు మన దగ్గర లేదు. లూప్ లైన్లు వెతుక్కుంటూ ఉంటాం. దేవునికి ఆశీర్వాదాలు ఎలా వస్తాయో, ఎంత తేలిగ్గా వస్తాయో అనేటువంటిది చాలామంది కూడా చెప్తూ ఉంటారు. మీరు ఈ నూనె రాసుకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు ఈ గుడ్డ పెట్టుకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏమండి, మనుషులని దేవుని యొక్క వాగ్దానం మీద నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? కొందరు సేవకులు మన్నించండి ఈ మాట చెప్తుంటే, దేవుని యొక్క వాగ్దానాల మీద కనిపెట్టి ప్రార్థన చేయడానికి బదులుగా లూప్ లైన్లోకి తీసుకెళ్ళి దేని మీద నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు? కర్చీఫ్ల మీద. మా వెంగళరావు నగర్కి ఒక ఆయన వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చాడు. మేము ఎంత చెప్పినా కానుక అయినటువంటి వాళ్ళు. ఆయన చెప్పాడు, మీ అబ్బాయి 10వ తరగతి కదా, ఎన్ని ఉంటాయి సబ్జెక్టులు? ఎన్ని ఉండేవరా? ఎన్ని సబ్జెక్టులు 10వ తరగతిలో? 6 సబ్జెక్టులు. 6 సబ్జెక్టులకి 6 కర్చీఫ్లు కొనుక్కెళ్ళు, కర్చీఫ్ 300 అని చెప్పాడు. ఒక్క రోజులోనే ఆయన కర్చీఫ్లు అమ్మిన బిజినెస్ అని తెలుసా? 1,50,000 రూపాయలు తీసుకెళ్ళాడు వెంగళరావు నగర్ నుంచి. ఓన్లీ దేని మీద? కర్చీఫ్ల మీదే. ఒక పిల్లవాడు కావాలా, 2 పిల్లలు కావాలా, 3 పిల్లలు కావాలయ్యా, 3 కర్చీఫ్లు. 20 బస్తాలు బండాలా, 40 బస్తాలు బండాలా? 40 బస్తాలు బండాలయ్యా, 40 కర్చీఫ్లు. ఉన్నాయా? కర్చీఫ్లు ఉంటాయి చాలామంది దగ్గర. ఇక్కడ ఒకటి ఉంటాయి. మనం చేసేది ఏంది, బయట వాళ్ళు చేసేది ఏంటి? మీరు మధ్యాహ్నం టీవీ పెట్టండి, ఈ రేగు కట్టుకోండి. ఈరోజు ఏంటమ్మా ఇది? ఈరోజు ప్రచార మాధ్యమం ఏంటి? ఈరోజు ఎక్కువ ప్రచార మాధ్యమం ఏంటి మనకు ఉన్నది? నీ గొట్టం ఏందది? యూట్యూబ్ అంటే ఏంది? నీ గొట్టం. ఈ గొట్టంలో ఏవుడు ఏం చెప్పినా కూడా హలో. నిన్న ఒక ఆన్ చెబుతుంది, గాడిదొచ్చలోనంట పసుపు వేసుకొని నువ్వు చేస్తున్న వ్యాపారంలో చల్లితానంట, వ్యాపారం వర్దిల్లిద్దంట. ఇక ప్రతి ఒక్కడు వ్యాపారం వర్దిల్లడానికి ఇక ఆ గాడిదొచ్చ కొంటే ఒక మిల్లీగ్రాము 1000 రూపాయలు 2000కి వెళ్ళిద్ది గాడిదొచ్చ. ఇప్పుడు ఊరకనే పోతున్నాయి. ఊరకనే పోయే ఈ మార్కెటింగ్ చేయాలి అంటే యూట్యూబు లేచిన దగ్గర నుంచి మనుషులు దేంటో ఉన్నారు. యూట్యూబ్ కూడా కొంచెం లంచి అయిపోయింది కాబట్టి ఏం చూస్తున్నాం మనం ఇప్పుడు? షార్ట్స్. ఏమంటారు? అంతే చెప్పు. సోదంత వద్దు, మాకు సోదంత వద్దు. గాడిదొచ్చా వ్యాపారం ఫినిష్. మనుషులు ఏం చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా పొలమని పరిగెత్తటమే. ఈరోజు కాకరకాయ తినమంటే కాకరకాయ మేస్తున్నాం. కాకరకాయల డిమాండ్. అసలు ఈ జాంకాయలు తినేవాడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు వరకు? ఒక 10-15 సంవత్సరాల వరకు జాంకాయలు ఎవడన్నా తినేవాడు అన్నా? ఎవరు జాంకాయలు తినేవాడు, ఊరికి అమ్ముకునేవాళ్ళు. ఆయన ఈరోజే షుగర్కి మంచిది అని ఒక ఆయన నాలాగే తెల్ల బట్టలు వేసుకొని, రాజశేఖర్లాగా అది జుబ్బా వేసుకొని ఒక సన్నగా వచ్చాయని చెప్తాడు. ఈరోజు జాంకాయ తినండి, జాంపండు తినండి, షుగర్ లెవెల్ తగ్గుతుంది. జాంకాయలు మొత్తం అయిపోయా, బొట్ల అయిపోయా. జాంకాయలు ఇప్పుడు తూసిస్తున్నారు. ఊరికి కోసుకునేవాళ్ళం జాంకాయలు అటు ఇటు. పిల్లలు ఈ సమ్మర్లో కదా ఊరికి ఆ ఇంటి జాంకాయలు కోసుకునేవాళ్ళం. ఇప్పుడు జాంకాయ వాల్యూ అయింది. ఇంకో ఆయన కాకరకాయ డిమాండ్. ఇంకా ములక్కాయ డిమాండ్. ఎన్నని చేస్తామమ్మా ఈ గొట్టంలో చూసి? మనుషుల్లో సహనము, ఓర్పు అనేది లేకుండా పోయినది. ఏదో ఒక షార్ట్ కట్స్. ఇదే పద్ధతులు చాలామంది క్రైస్తవులు కూడాను అవలంబిస్తున్నారు. రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఏదైనా లూప్ లైన్ ఆశీర్వాదాలు వస్తున్నాయి అంటే ఆ లూప్ లైన్కి వెళ్ళబాకండి. హల్లెలూయా. ఓర్పుతో కనిపెట్టండి,
ప్రభువా, నువ్వు నా కొరకు ఏ వాగ్దానం ఇస్తున్నావు, దాన్ని నువ్వు నెరవేర్చు ప్రభువా అని మనము వాగ్దానాల కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా లూప్ లైన్ అయిపోయింది. మీరు చూస్తే ఆ టీవీలో కూడా చెప్తుంటారు, ఈ యంత్రం కట్టుకోండి, ఈ మంత్రం కట్టుకోండి, ఈ యంత్రం మీ ఇంట్లో ఉంటే మీరు కోటేశ్వరులే. రాళ్ళు. ఒక అమ్మాయి లవంగాలు ఉప్పులో పెట్టింది, ఉప్పు ఎతుకుతుంటే లవంగాలు బయటకు వచ్చినాయి. ఏందమ్మా ఉప్పులో లవంగాలు పెట్టామంటే, ఒక ఆమె చెప్పిందంట, ఉప్పులో లవంగాలు పెడితే కలిసి వచ్చిద్దంట. ఏమొచ్చిద్దంట? కలిసి వచ్చిద్దంట. పరిగెత్తుతా ఉన్నాం, ఏదో ఒక రకంగా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. ఈ రాత్రి చెప్తున్నాను, ఆశీర్వాదాలు వరకనే రావు. అబ్రహాము పొందుకున్నాడు అంటే అవమానమును, నిందలను ఎన్నో భరించుకొని ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నీ వాగ్దానమును బట్టి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటే ఆయన వరకు, ఆయన ఇల్లంత వరకు కూడా కాదు ప్రియులారా, నన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలి. దావీదు సంతతి నుండి వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా సమస్త మానవాళి ఆశీర్వాదమే గొప్ప ఆశీర్వాదం మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. ఒక మనిషి జీవితము మార్పు చెందటమే గొప్ప ఆశీర్వాదంగా మీరు తలంచండి. తాత్కాలికమైనటువంటి వాటి వైపు అవసరమే మనకు. పిల్లలు పాస్ అవడం మంచిదే, మీ జబ్బులు తగ్గడం మంచిదే, పేతుతో లాజరు బయటికి రావడం మంచిదే. కానీ లాజరు అలాగే ఉండిపోయినాడా? లేడే. నా జీవితాన్ని మార్చి నాకు ఇవ్వాల్సిన గొప్ప వాగ్దానం ఏంటంటే, సదాకాలం నీతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం బాగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటే అందగాళ్ళు, మనకంటే చదువర్లు, మనకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళినారు. వారి ఎంట వారు ఆశించింది ఏది కూడాను రాదు. నువ్వు కోరుకోవాల్సిన ఒకే ఒక గొప్ప ఆశీర్వాదం, అయ్యా ఈ లోకంలో ఉన్న ఎంతకాలం ఉన్నాను నేను విడిచి వెళ్ళవలసిందే, నీతో ఉండేటువంటి గొప్ప భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా. అది కూడా నోరికరి రాదు, గుర్తుపెట్టుకున్నాండి. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందు నమ్మకం ఉంచండి, ఆయనను ప్రభువుగా మీరు స్వీకరించండి. ప్రియ చెల్లి, ప్రియక, తమ్ముడు, అన్న, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇస్తాడని మీరు తలంచవద్దు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీకు నిత్య జీవం ఉన్నదని మీరు తలంచవద్దు. అసలు నా పేరే యేసు పాదం. ఏం పేరు? నేను యేసుకే పాదం. నీ పాదాలు ఎక్కడున్నాయి? పేరుకు మాత్రం యేసు పాదం. నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? పేరు పెట్టుకున్నంత మాత్రాన అవి ఏది కానే కాదు. నీ జీవితం ప్రభువుకు సమర్పణ చేయండి. రాత్రి నీవు నీ కుటుంబం ఆశీర్వించబడాలంటే ఒకే ఒక ఆశీర్వాదము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను. ఆశీర్వాదం ఒకరికే కావాలి, ఇంటంతటికి కావాలా? కుటుంబ ఆశీర్వాదం అంతా కూడా. కుటుంబ ఆశీర్వాదం అంటే నేను అడుగుతున్నాను ఒక చిన్న ప్రశ్న, మీ కుటుంబంలో అందరూ రక్షణలోనికి వచ్చి ఉన్నారా? కుటుంబంగా దేవునికి సన్నిధిని అనుభవిస్తున్నారా? నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నాను, ఎవరో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికే వెళ్ళండి. దేవుని స్తోత్రం కలను గాకలే. భార్య ఒక చర్చి, చిన్నోడు ఒక చర్చి, పెద్దోడు ఒక చర్చి. మనం ఒకరోజు అమ్మాయి ఎదుగుదల ఫంక్షన్కి వెళ్తే 1వ తారీఖు అందరికి బల్ల ఉంది. వాళ్ళందరూ అన్నారంట, మేమెవరు రాము అన్నవాళ్ళు సాయంకాలం మాత్రమే, మాకు ఒకటి మాత్రమే సాయంకాలం ఆరాధన ఉంటుంది మంగళగిరిలో. ఆ అమ్మాయి ఆలోచన చేసి, అన్నయ్య వాళ్ళకి సాయంకాలం ఆరాధన కదా, అన్నయ్యని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని పిలిచింది వాక్యం కోసం తాడేపల్లిలో.
మేము 10:30 పరిగెత్తితే 1 గంటకు స్టార్ట్ అయింది. ఆ అమ్మాయిని అలంకరించి తీసుకొచ్చి 1 గంట అయింది. వెంటనే పిలిచిన ఆయన అంటాడు, 1 గంట అయింది కానివ్వండి, 1 గంట అయింది కానివ్వండి, 1 గంట అయింది కానివ్వండి. సరే అమ్మ, నేను వాక్యం చెప్పలే అమ్మ, ఆడపిల్ల కదా అని మా పాస్టర్ గారు చెప్తే ఆ 3 ముక్కలు చెప్పి దిగేసింది. ఈ దిగేలోపు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఒక కుర్చీ ఎత్తి టేబుల్ మీద వేసింది, డయాస్ మీద వేసింది. ఏంటంటే, ఇప్పుడు మా పాస్టర్ గారు వచ్చాడు, ఆయన వాక్యం చెబుతాడు అంది. ఆయన తాపీగా ముగించుకొని వచ్చి వాక్యం చెప్పాడు. ఈలోపు ఇంకో కుర్చీ పైకి వచ్చింది. ఇది లిటరల్ అండి నేను చెప్పింది. ఇంకో కుర్చీ పైకి వచ్చింది. వాళ్ళ అన్నయ్య వచ్చి, అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంటే పాప వాళ్ళ మేనమామ వచ్చి ఒక కుర్చీ వేసి, ఇప్పుడు మా పాస్టర్ గారు వచ్చాడు, ఆయన వాక్యం చెబుతాడు. వాళ్ళ మేనత్త ఇంకో కుర్చీ పక్కన వేసి, మా పాస్టర్ గారు వచ్చేటప్పుడు వాక్యం చెబుతాడు. వాళ్ళ నానే 1 గంట ముగించండి, 1 గంట ముగించండి అన్నవాడు వీళ్ళు చెప్పేటప్పటికి 3 అయింది. నేను అడిగా, ఏంటమ్మా మమ్మల్ని పిలిచావు కదరా అంటే, అన్నయ్య వాళ్ళు ఎవరు రారని మిమ్మల్ని పిలిచాను అన్నయ్య, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు అన్నయ్య. ఎందుకు ఇలా జరిగిందంటే, మా అన్నయ్య ఒక చర్చికి వెళ్తాడు, మా అమ్మ ఒక చర్చికి వెళ్ళిద్ది. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీ కుటుంబాలన్నీ కూడా ఆశ్రయించబడాలంటే కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలోనికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే ఆయన మాట మీద మీరు నమ్మకం ఉంచండి, ఆయన వాగ్దానం మీద మీరు నమ్మకం ఉంచండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం మీరు కలిగి ఉండండి. సహనమును గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుని యొక్క వాక్యంలో 2 ఉదాహరణలు చెప్పబడుతున్నది. ఒకటి వ్యవసాయదారుని గురించి మాట్లాడుతున్నది. వ్యవసాయదారుడు విత్తనం వేసి రేపు పొద్దున వెళ్ళిపోయి, ఓ విత్తనమా నిన్ను వేశాను, నువ్వు మొక్కై మానై నాకు ఫలాలు ఇవ్వాలి అంటే 1 డేలోనే వచ్చేస్తుందా? రాదు కదా. నిర్ణయంగా స్టాండర్డేనా? గట్టిగా చెప్తారా? రాదు. చెప్పండి. ఆశీర్వాదం కూడా అంతే, 1 రోజులో రాదు. విత్తనం వేసి వ్యవసాయదారుడు ఏం చేస్తాడంట? సహనముతో ఎదురు చూస్తుంటాడు, కనిపెడుతూ ఉంటాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ కనిపెట్టే దారిలో, కనిపెట్టే విధానంలో ఆ పంటకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రారంభంలోనే ఆటంకం వస్తుంది, మధ్యలో ఎదుగుతున్న కొద్దీ ఆ పురుగులో దేన్నో లేకపోతే ఆ జంతువులో ఎన్నో ఆటంకాలను తట్టుకొని పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు వ్యవసాయదారుడు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. విత్తనం వేశాను కదా, ఫలం రాలేదని ఆ విత్తనాన్ని తొక్కివేయకూడదు. రైట్ టైంలో తను కోసుకోవాలి. ఆశీర్వాదం కూడా మీకు ఇందాక నుంచి చెప్తున్నాను, రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఏ టైంలో ఏది కావాలో నీ తల్లిదండ్రులకు తెలియదు, నీకు తెలియదు, కానీ పరమ తండ్రికి తెలుసు. దాన్ని మీరు పుచ్చుకోవడానికి కోసం మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దానికంటే ముందు తీసుకోవద్దు, దానికంటే వెనక తీసుకోవద్దు, కోల్పోతాం కొన్నిసార్లు. వ్యవసాయదారుడు కనిపెట్టాడు కాబట్టి పంట పండింది, ఇంకా అలా వదిలేస్తే ఏమైపోతుంది? అది మళ్ళా పంట చేతికి రాదు. మరొక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. గర్భము దాల్చినటువంటి స్త్రీ గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఒక పిల్లోడు బయటికి రావాలంటే మనకు తెలుసు, ఆడపిల్ల అయితే ఎన్ని నెలలమ్మా? చెప్పండి అమ్మా. 2 పార్టీలు అయిపోయారు. ఇక్కడ 9 అంటున్నారు, ఒకళ్ళేం 10 అంటున్నారు. ఏం తెలుసుకోండి అమ్మా. ఆ అనుభవం నేను తీసుకోండి, ఎందుకంటే చాలా పెద్ద కాబట్టి. అమ్మా 10 నెలలు. అబ్బా, నాకు అసలు ఓపికే లేదు. అసలు ఇప్పుడు ఆడపిల్లకు ఓపికే వంటలా. ఏమ్మా ఎంత బాక్స్ తింటున్నారు? ఎంత తింటున్నారు? ఇంత అన్నం తింటే చాలు. ఓపిక ఆడ నుంచి వస్తుంది. నాకు ఓపిక లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? నాకు బదులు ఇంకోళ్ళకి అంటున్నారు. అద్దె గర్భాలు వస్తున్నాయి. ఈరోజు దాని గురించి వేరే సబ్జెక్ట్, సిరోగసి. నాకు ఓపిక లేదురా, నువ్వు బయటికి రారా, 2 నెలలకి వచ్చే బయటికి రా అంటే ఎలా వస్తాడు? సచ్చి శవమై వస్తాడు. దాన్ని అంటాం మనం ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటాం కదా. దాన్ని తీసుకెళ్ళి మీ భాషలో చెప్పాలంటే పెట్టిలో పెట్టారు. ఎక్కడ పెట్టాడు వాడిని? బాక్సులో. ఎక్కడ పెట్టారు వాడిని? ఎందుకు పెట్టాడు బాక్సులో? వాడికి ఇంకా లోపల ఉండాల్సిన టైం ఉంది. కానీ మనం ఈ రోజుల ఫ్యాషన్ ఏంటో తెలుసా? వాడి గడియాయి బాగుంది,
వాడి ముహూర్తం బాగుంది అని ముందుకే లాగిపడేస్తున్నారు. అది డేంజర్. వాడు పుట్టాల్సిన టైంలో పుట్టాలి. పెదకాకంలో ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? పెదకాకాని పల్లెలో నేను చెబుతున్న ఒక విషయం వినండి. ఒక సంవత్సరం క్రితం అనుకుంటా బహుశా. డాక్టర్లు డేట్ ఇచ్చారు, నువ్వు పలానా టైంలో హాస్పిటల్కి వచ్చాలని. కానీ ఆమె నెగ్లెక్ట్ చేసింది. ఎందుకు నెగ్లెక్ట్ చేసింది తెలుసా? ఆ అమ్మాయి బర్త్డే రావటం కోసం, ఆ అమ్మాయి బర్త్డేకి వీడి బర్త్డేకి ఒకే రోజు వస్తే ఒకే కేకు కట్ చేయొచ్చు, ఒకే రోజు ఒకే కేక్ కట్ చేయొచ్చు అని చెప్పేసి ఏమో పోస్ట్ పోన్ చేస్తుంది. ఫ్రీగా కొంతమంది కోరుతున్నారు. కొంతమంది అంటే ముందుగానే పుట్టరా అన్నారు. నీకు టైం బాగుందిరా, ముందుగానే పుట్టు. యంత్రం అయింది మీరు అంతరం. ముందుగానే పుట్టు అంటే ప్రీ మెచ్యూర్డ్ అయిపోయాడు, బాక్స్లో పెట్టారు. ఈ కేసే పోస్ట్ పోన్ కేసు. ఇది కొంచెం లేట్ అవరా నాయన, కొంచెం లేట్ అవు, నువ్వు నేను కలిసి ఒకే కేక్ కోసుకుందాం. నవ్వారు కదా. దట్ రిజల్ట్ ఈస్ ఆమె చనిపోయింది, లోపల బిడ్డ చచ్చిపోయారు. ఇక్కడే దేనికోసం? మేబీ సేమ్ బర్త్డే, సింగిల్ కేక్. ఇష్టమా అమ్మా? ఈరోజు నా ప్రసంగం మీ జీవితాలకు ఒక రోజు ఉపయోగపడుతుంది. ఆమేన్. దేవా, నీవిచ్చే టైము, నీవిచ్చేది ఏదైనా శ్రేష్టమైనదే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను నా ఇంటంతటి నువ్వు ఆశీర్వదించు. ఎలాగ ఆశీర్వించబడిందంటే లోకమంతా కూడాను ఆశీర్వించబడినది. ఒక మనిషి వల్ల శాపం వస్తే, ఒక మనిషి వల్ల పాపం వస్తే, ఒక మనిషి వల్ల మరణం వస్తే, ఆ మరణ భయంలో మనందరం జీవిస్తున్నప్పుడు కడబడి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు నిరీక్షణ వచ్చినది. ఈ లోకమంతటికి ఆశీర్వాదం తీసుకురావడం మనం చూస్తున్నాం. ఒక మనిషి వల్ల కుటుంబం అంతా కూడా ఆశీర్వించబడుతుంది. నీ ప్రార్థన, నీ కనిపెట్టడం, నీ ఓపిక బహుశా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రాత్రి అమ్మాయ సహనం కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, కనిపెట్టండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒక రోజున నువ్వు సాక్షి ఇవ్వాలి. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించి ఉన్నాము, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వించి ఉన్నాడని. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీతో మాట్లాడినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఊరికనే అక్కడెక్కడ ఆశీర్వాదాలు వస్తాయి, తేలిగ్గా వస్తాయి అనే ప్రయత్నం మీరు చేయొద్దు. కనిపెట్టుకునండి, సహనంతో ఎదురు చూడండి. ప్రభా, నీ వాగ్దానం శ్రేష్టమైనది. ఆ వాగ్దానాన్ని పొందుకోవడం నాకు సహాయం చేయ ప్రభాని.